ఉండని పరిస్థితి కనబడుతుంది. నాకు ఎందుకు సంతోషం అనిపించిందంటే మీకు చెప్పలే కదా, కడియం 100 కోట్లకు అమ్ముడుపోయిండు. శ్రీహరిని రాజకీయ సమాధి చేయాలి. రాజకీయ స్వార్థపరుడు, కేసీఆర్కు నమ్మక ద్రోహం చేసిండు. పదవి కోసం బీజేపీలోను చేరతాడు. తొందరలోనే రేవంత్కు వెన్నుపోటు. తెలంగాణ భవన్లో తాటికొండ రాజయ్య. ఈయన త్వరలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారని స్టేషన్ గన్పూర్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఆయనే స్టేట్మెంట్ డైరెక్ట్ ఇచ్చేసాం. ఎందుకు అంటే 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిండట. నేనేమన్నా చాలా సందర్భాలలో చెప్పిన, ఏమని చెప్పినా యావత్తు తెలంగాణ సమాజం మొత్తం, యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏం చెప్తున్నా అంటే వీళ్ళు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి కండువా మార్చిల్లో వీళ్ళు ఊరికే మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, మన ప్రజల ఎదుగుదల కోసం పోయినా అని ఈ ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు అందరూ పంచలు నడపాలి. వాళ్ళు దేనికోసం వేయాలి అంటే వాళ్ళ స్వార్థ కుటీల రాజకీయాల కోసం వేయలు, ఇగో డబ్బుల కోసం అమ్ముడు వేయలు. నేను చెప్పలే, ఈడ 100 కోట్ల రూపాయలు, ఆడ గాంధీ ఏమో 1000 కోట్ల రూపాయలు, ఇంకో ఆయనేమో 200-300 కోట్లకు అమ్ముడు వేయలు. వీళ్ళంతా వాళ్ళు భూములు కబ్జాలు చేసి వాళ్ళు రకరకాలుగా వేయలు. సో ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటి అంటే అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు, విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి అధికారం నుంచి వచ్చిన కార్యకర్తలు జాయిన్ అవుతున్నారు. ఎంత అద్భుతం ఇది! ఎందుకంటే ప్రజల పక్షాన నిల్చోవడానికి, ప్రజల పక్షాన కొట్లాడడానికి వీళ్ళందరూ కూడా వస్తున్న తరుణం కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయి, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం కోల్పోయి, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు అన్నీ కూడా శుద్ధ తప్పులే, అది అజ్ఞానంతో చేసిన హామీలు అంటూ కూడా అర్థమైపోయి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే బీఆర్ఎస్ బాట పట్టిలు. బీఆర్ఎస్ బాట ఎందుకు పడుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ. 1956 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా కనీసం ఒక గజానికి కూడా, ఒక గుంటకు కూడా నీళ్ళు ఇవ్వని చిత్రవాదన అనుభవించిన 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అద్భుతంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును తెచ్చిండు అనే ఒక ఘనత. దాంతోపాటు ఈ 6 గ్యారెంటీలు సన్నాసులు ఇవ్వలేరు, ఇలాగే జరుగుతుంది అని పూర్తి స్థాయిలో కూడా 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన సన్నాసుల ముచ్చట్లు వీళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ప్రజలు ఇక క్యూ కట్టిలు, కాంగ్రెస్ కార్యకర్తలు క్యూ కట్టిలు, అందరి చూపు ఒకే వైపు, గులాబీ జెండా వైపు, అందరి మాట ఒకే మాట, కేసీఆర్ మాట. అతి త్వరలోనే తెలంగాణలో ఖచ్చితంగా కూడా 10 స్థానాలలో ఉప ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు చూద్దాం, అప్పుడు కథ ఎట్లుంటుంది, ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం.